యా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించి చాలమ్మా, చదవండి, అది కూడా కంప్లీట్ చేశాను. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చాలా అంటే ఇంగ్లీష్ లో అయితే డ్యూట్రానమీ 6:4 లో ఏమన్నా ఉంటుంది అంటే, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. ఆయన ఒక్కడే అని ఉంటది అనమాట. ఒకసారి క్విక్ ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మౌన్నతుడా పరిశుద్ధ ప్రభువా, మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. అయా, మేమైతే అర్హత పొందిన వారం కాదు, కానీ మేమైతే అయా అందరికంటే తండ్రి నాయన విశ్వాసంలో గొప్ప వారం కాదు, కానీ అయా మేమైతే అందరికంటే ధనవంతులం కాదు, కానీ జ్ఞానవంతులం కాదు, కానీ ప్రభువా మీ ఉచిత ప్రేమను బట్టి, మీ కృపను బట్టి అయా సజీవ లెక్కలో మీరు మమ్మల్ని ఉంచారు. అయా తండ్రి నాయన, ఇదిగో అయా మా సోలో పర్పస్ ఒక్కటే ప్రభువా, మిమ్మల్ని గణపరచుట, మిమ్మల్ని ఆరాధించుట. అయా తండ్రి నాయన, మీకు మహిమకరంగా మా జీవితాలను ఉంచుకునుట, మీ చిత్త ప్రకారం మా జీవితంలో నెరవేర్చబడుటకు అయా తండ్రి మీరే మాకు శక్తిని దయచేయండి. ఎక్కడ కూడా ప్రభువా మా అన్న తత్వము గర్వము అయా నాలోను మాలోను ఎక్కడ కనపడకుండా ఉన్నట్లు ప్రభువా అయా మీరు ఒక్కరే ఎగ్జాల్ట్ అవ్వండి తండ్రి. మీరు ఒక్కరే ఘనతను పొందమని వేడుకుంటున్నాం. అయా తండ్రి, ముఖ్యంగా వాక్యంను మేము చదువుతుండగా అయా పరిశుద్ధాత్మ దేవుని గురించి మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా అయా తండ్రి నాయన, మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను, కనికరమును దయచేయండి. ఆయా ముఖ్యంగా నన్ను నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఏమాత్రమును అర్హత లేని వాడును, జ్ఞానం లేని వాడును ప్రభువా. ఆయా నన్ను మరుగుపరచండి, నా పాపములను క్షమించి ఆయా మీరే మాతో డైరెక్ట్ గా మాట్లాడి ఆయా మా హృదయాలను మీరే సంధించమని వేడుకుంటున్నాం. ఆయా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీరే మాట్లాడండి. ఆయా ఇంకను రాబోతున్న వారిని ప్రభువా అయా మీరే మీ సన్నిధిలోకి తీసుకుని వచ్చి ఆయా వారితోనూ మీరు మాట్లాడమని, సమస్త విషయంలో మీరే మహిమ ఘనత పొందమని నా ప్రభు త్వరగా రానైన యేసుక్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ఫ్యూ థింగ్స్. ఒకటి, గలతీలకు రాసిన పత్రిక అది జరుగుతూనే ఉంటది ఎవ్రీ వీక్. మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఐ థింక్ బావ గాని చిన్నోడు గాని, ఒకవేళ వాళ్ళకి అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేయడం కొరకు. బబులు కానీ ఎవరైనా సరే ఇనిషియేట్ ఉన్న వాళ్ళు దే కెన్ ప్రిపేర్ గలేషియన్స్ అండ్ వీ కెన్ ప్రోగ్రెస్. నేను కూడా ఒకవేళ టైం దొరికితే, ఒకవేళ ఎవరు లేకపోతే కన్నా మమ్మీ నాకు చెప్పినా కూడా నేను కూడా ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ గలేషియన్స్. అది కాకుండా ఐ థింక్ వీ వాంటెడ్ టు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, దేవుని విషయాలు, ముఖ్యంగా డాక్ట్రైన్స్ గురించి తెలుసుకోవాలనే ఆశతో నేను ఎన్నో రోజులుగా దేవుడు నాతో మాట్లాడుతున్నవి నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను అనమాట మా స్టూడెంట్ మినిస్ట్రీ కొరకు. దాంట్లో ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎందుకంటే ఒకటి, ట్రినిటీలో ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకునే విధంగా మనుషులు ఎన్నో సంవత్సరాలుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఒక పర్సన్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అండ్ ఆయనకు కావాల్సిన మహిమను మనం ఇవ్వకపోవడం అవన్నీ చాలా ఉన్నాయి కనుక ఇట్స్ ఇంపార్టెంట్ టు లర్న్ అబౌట్ హోలీ స్పిరిట్ గా. ఆయన మహిమను, ఆయన రోల్స్ ఏంటివి, ఆయన ఎవరు, ఈజ్ ది సేమ్ యాజ్ జీసస్ క్రైస్ట్ అండ్ గాడ్ ది ఫాదర్, ఆర్ దే డిఫరెంట్? ఆల్ ఆఫ్ దీస్ ఓవర్ ద ఇది ఒక్క రోజే కాదు, ఓవర్ ద పీరియడ్ ప్రాబబ్లీ నేను అనుకోవడం మేబీ 1 year పడుతుందేమో. అది జస్ట్ క్విక్ బ్యాక్గ్రౌండ్. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి లెట్స్ డిస్కస్ అందరం. మీకు ఏం అంటే దేవుడు మీతో మాట్లాడిన విధము, హూ ఇస్ హోలీ స్పిరిట్ గాడ్?
మమ్మీ మ్యూట్ లో ఉన్నాం మమ్మీ నువ్వు. యేసుక్రీస్తు నేను పోతూ ఆ పరిశుద్ధాత్మను మీకు ఇచ్చిపోతాను. సంచకరువు మనకు దేవునికి మధ్యలో మీడియేటర్ పరిశుద్ధాత్మ. సంచకరువుగా ఉంటుంది. అవును. మనం దేనిలోనైనా బాధ పెట్టొచ్చు కానీ పరిశుద్ధాత్మను బాధ పెట్టకూడదు. యా డీటెయిల్ గా చూస్తాము. ఒకటి, బిఫోర్ వి లెర్న్ అబౌట్ హోలీ స్పిరిట్ గాడ్ వీ నీడ్ టు నో ఫ్యూ థింగ్స్. ఒకటి, ట్రినిటీ గురించి తెలుసుకోవాలి. ట్రినిటీ కంటే ముందు గాడ్ ఎగ్జిస్ట్. మనందరము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినాం కాబట్టి మనకి వి నో గాడ్ ఎగ్జిస్ట్. వి నో దేవుడు ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు, ప్రతి ఒక్క ఫోర్స్ లో, ప్రతి ఒక్క విషయంలో మనకు ముందు నుంచే, చిన్నప్పటి నాటి నుంచే తెలుసు. బట్ జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్, సో మేజర్ గా 5 సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటే కన్నా న్యూమటాలజీలో, మొదటగా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఒకటి, దేవుడు ఉన్నాడు అని. రెండవది attributes of God. Before we discuss more about Holy Spirit as a God, we need to know who is God. దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే వాట్ కాన్స్టిట్యూట్ ఎ గాడ్. దెన్ దేవుని గురించి అవి డీటెయిల్ గా చూసుకున్న తర్వాత, దెన్ ఈ అంటే గాడ్ లో వి ఆల్రెడీ నో ట్రినిటీలోనే 3 persons 1 God అని చూసుకున్నాం కదా. ఒకవేళ పర్సన్ అయితే వాట్ ఆర్ ద పర్సనాలిటీస్ of a person, ఎలా డిఫైన్ చేయగలుగుతాం that God the Father is a person, God the Holy Spirit is a person, and God the Son is the person, ఎలా డిఫైన్ చేయగలుగుతాం, అవి కూడా డిఫరెన్సెస్ చూసుకుంటాం. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ God the Father, God the Son and the Holy Spirit? వాళ్ళందరూ ఒకటేనా లేకపోతే డిఫరెంటా, ఎవరు వీరు, అవి చూసుకుంటాము. నెక్స్ట్, హోలీ స్పిరిట్ గాడ్ ఒక ఆఫీసెస్ ఏంటి, అంటే రోల్ ఏంటి మన జీవితంలో, హోలీ స్పిరిట్ గాడ్ ఒక రోల్ ఏంటి, మనకు హోలీ స్పిరిట్ గాడ్ రక్షణ పొందిన ప్రతి ఒక్కరి విషయంలో ఏమేమి జరుగుతాయి, హోలీ స్పిరిట్ గాడ్ మనలో ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయి అన్నది మనం చూసుకుంటాం డీటెయిల్ గా. అది సో ఈ దినానికి అయితే లెట్స్ ఎగ్జామిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. మనకు తెలుసు దేవుడు ఆల్రెడీ ఉన్నాడని. బట్ నౌ లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్, హౌ డు యు నో దట్ గాడ్ ఎగ్జిస్ట్స్? దేవుడు ఉన్నాడని ఎలా తెలుసు మనకు పర్సనల్ గా? అంటే తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే దేవుడు ఉన్నాడని చెప్పినందుకు దేవుడు ఉన్నాడని నమ్మలేం కదా, మన హృదయంలో నమ్మాల. ఏ విషయాల ద్వారా? దేవుడు సృష్టిని సృష్టించినాడు. కాదు ప్రీతం, ఎన్నో అద్భుతాలు చేసినాడు. అవును, ఎన్నో మిరకిల్స్ చేసినాడు. మన పర్సనల్ జీవితంలో మిరకల్స్ చేసినాడు, మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసినాడు. కానీ ఒక అన్యుడు వచ్చి దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలుగుతావు అంటే ఏమని చెప్పగలుగుతాం? అంటే మన పట్ల ఏమేమి దేవుడు అద్భుత కార్యాలు చేసినాడో చెప్తాం. అవును, చెప్తాం కదా ప్రీతం. అది అద్భుత కార్యాలు చెప్తాము. ఇంకా ఏమన్నా? అది వెరీ గుడ్ పాయింట్ అండి. మన జీవితంలో ఇప్పటి వరకు ఒక మనిషి లాగా వచ్చి మనిషి చనిపోయి తిరిగి లేయడం అనేది ఎక్కడ జరగలేదు కదన్నా హిస్టరీలో. అంటే అది కూడా కరెక్ట్ కదా. అది నువ్వు చూసినామంటారు, అట్లా కాదు, నీ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అత్త నువ్వు చూసినారా అంటే ఏం చెప్పాలంటే, హలో అత్త మీరు చూసినారా అంటే ఆల్రెడీ అన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. అంటే మనకు అన్ని చరిత్ర తెలుసు కదమ్మా. ఇప్పుడు హిందూయిజం చరిత్ర తెలుసు మనకి, ప్రతి ఒక్క చరిత్ర తెలుసు కదా. మన చరిత్ర కూడా అందరికి తెలిసింటే కదా, అన్ని చదివినాం కదా. వాళ్ళు సైంటిఫిక్ పరంగా జనరల్ నాలెడ్జ్, ఈ లోకం పరంగా నాలెడ్జ్ పరంగా అడిగితే ఆ ప్రూఫ్స్ కూడా అన్ని ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు అందరు చెప్పినట్టుగానే మన్య అంటే కూడా మంచి పాయింట్ చెప్పారు. మన పర్సనల్ లైఫే ఇట్స్ ఎ లివింగ్ టెస్టిమనీ. బట్ ఒక వచనం చూసుకొని దెన్ వీ కెన్ డిస్కస్ మోర్. ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం, 2 వచనాలు. ఏమా ప్రీతం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20, 21. ఆయన
అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరుడై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు వాదముల యందు వ్యర్థులైరి. అంతేనమ్మా? చాలా అంటే అమేజింగ్. అక్కడ చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే హోల్ క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ హిస్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ అని ఉంటుంది. 20th verse లో చూస్తే గన క్రియేషన్ మొత్తంలో ఆయన ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ క్లియర్ గా కనపడతాయంట. ఆ క్రియేషన్ లో దేవుడు చేసిన కార్యములన్నీ క్లియర్ గా కనపడతాయంట. అదే కాకుండా అవన్నీ కూడా మనుషుడికి తెలుసు. వాళ్ళ హృదయంలో ఆ దేవుని ఆత్మ ఉంది, వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడు. దెర్ ఈస్ ఎటర్నల్ ఫోర్స్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్ అని తెలిసినా కూడా వాళ్ళ హృదయాలను కఠినపరుచుకుని దేవునికి దూరంగా ఉంటున్నారంట. అదే కదా ఉండేది 20-21లో. వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు హృదయాలలో ఉన్నారు అని తెలుసు, కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము వేరే డీవియేషన్స్ కి వేరే దానికి లొంగి దే ఫోర్స్ఫుల్లీ డినై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అది మెయిన్ ప్రాబ్లం. ఏముందంటే ప్రీతం, ఇక్కడ ప్రీతం 21లో వారు దేవుని ఎరిగియు ఆయనకు మహిమపరచలేదు అని ఉంది. ఎరిగినా కూడా ఆయనను మహిమపరచలేదు. మహిమపరచడం అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ ఒప్పుకోవట్లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఈ క్రియేషన్ ఎంత గొప్ప చేశాడు అని ఆయనను మహిమపరచట్లేదు మనుషులు. సో దట్ ఈస్ ద మెయిన్ రూట్. చెప్పు బాబు. 22 కూడా బాగా కంటిన్యూషన్ బాగుంది. చదువు వచ్చినాడు. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వాళ్ళ జ్ఞానం గర్వము అంటే ఆల్ ద రీజన్స్ కిందగా మొత్తం ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, రోమన్స్ అంతా దాని గురించే. ఇంకా ఎలాగో పాపము వాళ్ళ జీవితంలో పాపం రావడం వలన ఇంకా మరి ఎక్కువగా దేవునికి దూరం అవుతున్నారు. దూరం అవ్వడమే కాదు, ఒక స్టేజ్ లో దేవుణ్ణి ద్వేషించే విధంగా మనుషుడు మారిపోతాడు కూడా ఉంటది సెకండ్ చాప్టర్ అంతా కూడా. బట్ మెయిన్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు బ్రాట్ అవుట్ ఆర్ 2 మేజర్ థింగ్స్. ఒకటి 20-21లో మనం చదివిన వాటిలో ఒకటి క్రియేషన్ లోనే దేవుడి అట్రిబ్యూట్స్ అన్ని కనపడతాయి. రెండవది వాళ్ళకి తెలుసు, హృదయాలలో ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు ది అల్టిమేట్ ఎటర్నల్ ఫోర్స్ బిహైండ్ ద క్రియేషన్ ఎగ్జిస్టెన్స్ తెలిసినా కూడా వాళ్ళ హృదయాన్ని దేవునికి దూరంగా పెట్టుకున్నారు. దేవుడికి రావాల్సిన మహిమను వాళ్ళు ఇవ్వకుండా దూరంగా ఉన్నారు. దోస్ 2 పాయింట్స్ అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ని డిస్కస్ చేస్తే క్రియేషన్ గురించి, ఎలాగూ క్రియేషన్ లోనే దేవుడు మహిమ ఎలా ఉన్నదో, దేవుడు ఎగ్జిస్టెన్స్ ఉన్నదో. అంటే నేను ఇంతకుముందు క్వశ్చన్ అడిగినా కదా, ఒకవేళ ఒక అన్యుడు లేదా ఏథిస్ట్ వచ్చి హౌ డు యు నో దట్ ఎ గాడ్ ఎగ్జిస్ట్ అని చెప్తే గన సైంటిఫికల్లీ, ఇప్పుడు మన చిన్నోడు ఇంతకు ముందు అన్నట్టుగా సైంటిఫికల్లీ దెర్ ఆర్ మెనీ ప్రూఫ్స్, ఆర్కియాలజికల్లీ సైంటిఫికల్లీ దెర్ ఆర్ మెనీ ప్రూఫ్స్. దాని ప్రూఫ్ల విషయంలోనే డీపర్ గా సైంటిఫికల్లీ వెళ్తే గన there are certain evidences in the scientific circle that they cannot explain any reasons behind that. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏవి చెప్పలేవు అన్నమాట. సో సైంటిస్టులు వీటిని అరౌండ్ కొన్ని కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. వాటిని ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ అంటారు అనమాట. అరౌండ్ 200 ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే రాసుకున్నాను, మీరు చూస్తే కన్నా అమేజింగ్ ఉంటది. ఫస్ట్ ఆంథ్రోపిక్ కాన్స్టెంట్ ఏంటిదంటే ఆక్సిజన్ లెవెల్. సో అర్త్ మీద ఆక్సిజన్ లెవెల్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ 21% ఇన్ ది అట్మాస్ఫియర్. ప్రెసైజ్ గా ఎగ్జాక్ట్లీ మనిషి సస్టైన్ అవ్వడానికి భూమి మీద ఎగ్జాక్ట్లీ 25% కావాలి. ఎగ్జాక్ట్లీ ఎందుకు 21% ఉంది అంటే నో వన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇఫ్ ద ఆక్సిజన్ లెవెల్, ఒకవేళ ఆక్సిజన్ లెవెల్ 25% అయింది అనుకోండి, జస్ట్ 5% పెరిగితే ఆటోమేటికల్లీ ఫైర్ క్యాచప్ అయ్యి హోల్ ఆక్సిజన్ అంతా బర్న్ అవుట్ అయిపోయి అందరూ నాశనం అయిపోతారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ 15% అయింది అనుకోండి ఆక్సిజన్ లెవెల్, మనిషి శ్వాస పీల్చుకునే విధంగా ఉండదు అనమాట. సో డైల్యూట్ అయిపోతారు. సో ఎగ్జాక్ట్లీ దేవుడు ఎగ్జాక్ట్లీ 21%, అది ఎగ్జాక్ట్లీ సస్టైనబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్.
ఇంత పొల్యూషన్స్ ఇన్ని పెరుగుతున్నా కూడా దట్ ఆక్సిజన్ లెవెల్ is still kept constant at 21%. So that explains the ultimate external force who is acting. No one can explain. No scientific reason or could explain this behavior anamata. How only in the earth that man exists ayalaguna 21% oxygen మాత్రమే ఉంది. అదొకటి. చెప్తున్నాడు. చాలా మంచి పాయింట్ అన్న. అవును, ఇది కూడా చెప్పడానికి బాగుంటది. ఇంకొక ఆంథ్రోపిక్ కొన్నే రాశాను. I think it will be very good starting point to explain to our friends కూడా, ఎవరితోనా మాట్లాడుతున్నప్పుడు కూడా these will be very good points అన్నమాట. ఇంకొకటి గ్రావిటీ. సో గ్రావిటీ కూడా ఎగ్జాక్ట్లీ ఎలా ఉందంటే గ్రావిటీ దట్ ఎ మ్యాన్ కుడ్ సస్టైన్ ఆర్ వాక్, తన యాక్టివిటీస్ చేసుకునే విధంగా ఉంది. సో ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ప్రతి ఒక్క బాడీలో ఎక్స్టర్నల్ యూనివర్స్ లో ప్రతి లైక్ ఎర్త్ కానీ మూన్ కానీ ప్రతి ఒక్క దానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటది అనమాట. ఇఫ్ ద ఓవరాల్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ 0.00000 అలా 37 జీరోస్ రాసి ఎండ్లో 1% ఆల్టర్ అయినా కూడా అసలు సన్ ఎగ్జిస్టే అవ్వదంట. 0.37 జీరోస్ పెట్టి 1 పెడితే అంత పర్సంటేజ్ ఆల్టర్ అయినా కూడా సన్ వుడెంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. సన్ లేకపోతే మనుష్యుడే ఉండడు. దేవుడు ఎగ్జాక్ట్లీ ఏ బాడీకి ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ కావాలో ఎగ్జాక్ట్లీ అంతనే ఇచ్చాడు అనమాట. సో దట్ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ సస్టైన్. సో ఇది ఆంథ్రోపిక్ కాన్స్టెంట్ 5 గ్రావిటేషనల్ ఫోర్స్. మళ్ళా చెప్పు, ఇందో 37 జీరోస్ అనేది మళ్ళా చెప్పు. 0.000 అలా 37 జీరోస్ రాసుకొని ఎండ్ లో 1 పెడితే అంత పర్సంటేజ్ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్టర్ అయిపోతే ఎగ్జాక్ట్ గా అంత పెట్టాడు ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అంతే టు సస్టైన్. చిన్నోడు నీవు మ్యూట్ లో ఉన్నావు చిన్నోడు. ఎందుకు సూర్యుడు ఎందుకుంటాడు? సూర్యుడు ఎందుకుంటాడు? ఇదమన్నా చెప్పింది ఏమంటే ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క భూమి ఆకర్షణ అదే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటది. మన భూమికి ఇంత ఉంటది, మూనుకు పలానా ఉంటది, ఇంకా ఒక్కొక్క దానికి ఒక రకంగా ఉంటది అన్న. ఓవరాల్ గా తీసుకుంటున్నాడు మొత్తం యూనివర్స్. సెంట్రలైజ్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ 0.37 తర్వాత 1 సెంట్రలైజ్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అది మిస్ అయినా గానీ సూర్యుడు సృష్టిలో ఉండలేడు అన్నట్టు. ఇంకా ఉండలేడు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ జూపిటర్. జూపిటర్ లేకపోతే మనం ఉండలేం తెలుసా. మనం భూమి ఉండదు అసలు జూపిటర్ లేకపోతే. సో ఒకవేళ జూపిటర్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ కదా, జూపిటర్ కానీ లేకపోతే గానా స్పేస్ లో చాలా మెటీరియల్ 2 మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి జూపిటర్ కి. ఒకటి స్పేస్ లో చాలా స్పేస్ మెటీరియల్ ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా. భూమి కంటే జూపిటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి ఆ ఆస్ట్రాయిడ్స్ అన్ని జూపిటర్ ని లాగేసుకుంటారు. ఒకవేళ జూపిటర్ లేకపోయింటే కన్నా మొత్తం ఆస్ట్రాయిడ్స్ అన్ని భూమి మీద వచ్చి భూమి నాశనం అయిపోయాయి. అది ఒకటి జూపిటర్ వల్ల దేవుడు పెట్టింది. ఇంకొకటి ఏంటిదంటే జూపిటర్ లేకపోతే సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి గ్రేటర్ అండ్ అడతెళ్ళి సన్ లకి మర్జ్ అయిపోయాయి. సో 2 ఎగ్జాక్ట్ జూపిటర్ సన్ ఎగ్జాక్ట్ పొజిషన్ లో ఉండడం వల్లనే అర్త్ సస్టైన్ అవుతుంది, తిరుగుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లాగా ఎగ్జాక్ట్లీ ఆ 2 ఆకర్షిస్తున్నాయి కాబట్టి ఇట్స్ హ్యాంగింగ్ ఇన్ ద మిడిల్ అన్నమాట. ఒకవేళ జూపిటర్ లేకపోయింటే సన్ వెళ్ళి అర్త్ వెళ్ళి సన్ లకి కలిసిపోయేది అనమాట. సో ఎగ్జాక్ట్లీ నో వన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ కుడ్ హ్యాపెన్. నో సైంటిఫికల్లీ, ఈవెన్ సైంటిఫికల్లీ ఎవరైనా ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ చదివినా దే వుడ్ సే, నేను కింద ఒకటి చూపిస్తాను, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ చెప్పినది కూడా. లెట్ మీ కంటిన్యూ. ఇవన్నీ అయిపోయి ఇంకొకటి రాసుకున్నాను ఆంథ్రోపిక్ కాన్స్టెంట్. ఇంకొకటి ఏంటిదంటే అర్త్ టిల్ట్ అయి ఉంటది, ఇలా ఉండదు అర్త్ ఎప్పుడు. అర్త్ ఇలా ఉంటది, ఇలా ఉండదు, ఇలా స్ట్రైట్ గా ఉండదు, ఇలా టిల్ట్ అయి ఉంటది కొంచెం. 23 డిగ్రీస్ యాంగిల్ లో వంగి ఉంటది అనమాట. ఒకవేళ అలా వంగి ఉండకపోతే గన ఏం జరిగేదంట,
సర్ఫ్ అర్త్ టెంపరేచర్ మిడిల్ లో ఎక్కువ ఫోకస్ అయిపోయి ఇక్కడ అంతా బర్న్ అయ్యి ఈవెన్చువల్లీ హోల్ అర్త్ క్రస్ట్ అంతా కూడా బర్న్ అయిపోయేదంట. ఎగ్జాక్ట్లీ 23 degrees ఒక్క యాంగిల్ చేంజ్ అయినా కూడా హోల్ ఎర్త్ వుడ్ ఇమీడియట్లీ బర్న్ ఫైర్. సో అది ఇవన్నీ సూర్యుడు సన్న డైరెక్ట్ హీట్ అంతా ఎక్కువ ఈక్వేటర్ జోన్ లో పడుతుంది కదా, అప్పుడు ఈక్వేటర్ పడిపోయి ఇట్ వుడ్ ఇమీడియట్లీ బర్న్ అప్. ఎందుకంటే ఒక్కటే చోట కాన్స్టెంట్ ఫోకస్ ఆఫ్ హీట్ ఉండి ఇట్ విల్ ఇమీడియట్లీ బర్న్ అవుట్. అర్త్ క్రస్ట్ మిడిల్ లేయర్ లో బర్న్ అప్ అయిపోయి వాల్కనోస్ ఎక్కడ పడితే అక్కడ ఎరప్ట్ అయిపోయి ఇమీడియట్లీ హోల్ ఎర్త్ వుడ్ హావ్ బీన్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ వాల్కనోస్ లో. సో అంటే అరౌండ్ 200 ఉన్నాయి. జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక 3 రాసుకున్నాను. మీరు ఒకవేళ గూగుల్ సర్చ్ చేసినా కూడా ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ అంటే యూ విల్ గెట్ అరౌండ్ 100-200 ఉన్నాయి. ఈ ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ ఏంటిదంటే నో వన్ కుడ్ ఎక్స్ప్లెయిన్, నో సైంటిఫిక్ రీజన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ హ్యాపెండ్ అన్నమాట. సో ఇవన్నీ చూస్తే గన కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది, 19వ అధ్యాయం 1వ వచనంలో. కీర్తనలు 19:1. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. అవన్నీ ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమను డిక్లేర్ చేస్తున్నాయంట, ప్రచురపరచుచున్నవి. దేవుని మహిమను ప్రచురపరచుతున్నాయంట. అందుకనే కీర్తనల గ్రంథంలో అంతా చదువుకుంటా వెళ్తే ప్రతి ఒక్క చోట ఆకాశంల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అందుకనే కీర్తనకారుడు ఐ థింక్ చాప్టర్ 8 అనుకుంటా ఒక చోట అంటాడు, నేను భూమి ఆకాశంలను చూడగా నరుడు ఏ పాటి వాడు, నీవు లక్ష్యం ఉంచుటకు నరుడు ఏ పాటి వాడు అంటాడు. అమేజింగ్. అంటే హోల్ హెవెన్స్ అంటే అక్కడ ఫిజికల్ గా కనపడేది అనమాట, స్కై, ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయనను గణపరుస్తుంది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఇట్ టెల్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు. అందుకనే నార్మన్ గేజ్లర్ అని, అలాగే ఫ్రాంక్ టొరెక్ అని అతను, అంటే ఈ ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ అన్ని చూసి ఆయన అంటాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఫెయిత్ టు బి అన్ ఏథియిస్ట్. ఇంత కన్నుల ముందు ఇన్ని కనపడుతున్న ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, నేను ఒక ఏథియిస్ట్ గా ఉండాలి అంటే నాకు ఆ ఫెయిత్ లేదు. ఎందుకంటే ఎవ్రీవేర్ ఐ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ ఐ సీ ది ఎటర్నల్ ఫోర్స్. ఒక ఇలా కట్ చేసుకుంటే గానీ ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది శరీరం. ఒకరు కుట్నవసరం ఆటోమేటికల్ గా హీల్ అవుతుంది. దట్ హీలింగ్ కెపాసిటీ దట్ హ్యూమన్స్ హ్యావ్. అందుకనే జీనోమ్ కనిపెట్టిన ఆయన నాకు చాలా బాగా ఇష్టం, ఆయన టెస్ట్ మనీ. ఆ జీనోమ్ కనిపెట్టిన ఆయన అంటాడు, దెర్ ఆర్ బిలియన్స్ జీనోమ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ, and whenever I see the genome, it mesmerizes me. It only tells me that how God has beautifully designed a human being. సో నేను చూస్తాను, ఆయన వీడియో ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది, చాలా హై లెవెల్ ఇంటలెక్చువల్ లెవెల్లో చెప్తాడు ఆయన. బట్ ఐ ఆల్వేస్ లైక్ ద టెస్ట్ మనీ అనమాట ఆయనది. ఎవ్రీథింగ్ హ్యూమన్ బాడీ దగ్గర నుంచి ద హీలింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ, నో వన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఆ జీనోమ్ ఎలా వచ్చింది, హౌ బ్యూటిఫుల్లీ గాడ్ హ్యాస్ మేడ్. ఒక మనిషికి ఇంకొక మనిషికి డిఫరెన్స్, ఒక జంతువుకి ఇంకొక జంతువుకి డిఫరెన్స్, కళ్ళ దగ్గర నుంచి, హెయిర్ కలర్ దగ్గర నుంచి, హౌ గాడ్ హ్యాస్ బ్యూటిఫుల్లీ మేడ్. అండ్ దట్ పర్సన్ వెన్ ఆయన టెస్ట్ మనీలో అంటాడు, ఇవన్నీ చూసిన తర్వాత there is nothing can stop me to believe that God exists. అదే అప్పుడు ముందు టాపిక్ కూడా వచ్చింది చూడన్న, మెల్కిసెదెక్ ది ప్రీ ఇన్కార్నేషన్ కాన్సెప్ట్, అది ఇది కాదని. అప్పుడు కూడా ఈ పాయింట్ తీసుకోవచ్చు. రెటీనా హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏ మనిషికి కూడా ఈక్వల్ ఉండదు కదా. ఈవెన్ ఐలోది కూడా ఐరిష్ కెమెరాతో తీసేది కూడా, ఈవెన్ ఆడమ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనిషి పుట్టిన ఇప్పుడు మనిషి వరకు కూడా సేమ్ ఉండదు. అక్కడనే ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ గాడ్స్ క్రియేషన్, అంతే. That's true. Everyone is unique. That's true. So that everything will declare. So ఒకవేళ మీరు, మనమందరం తెలుసు కాబట్టి, చిన్ననాటి నుంచే దేవుడు ఉన్నాడు అని మనకు తెలుసు కాబట్టి, we know and we believe.
బట్ ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దిస్ ఆంథ్రోపిక్ కాన్స్టెంట్స్ కానీ హౌ ఎవ్రీథింగ్ విల్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడి మహిమ ఎంత సర్వోన్నతమైనది, ప్రతి ఒక్కటి డిఫైన్ చేయగలుగుతారు. అలాగే మంజాంటి చెప్పినట్లుగా అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో ఎ లివింగ్ టెస్టిమనీ. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాలు వి కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆఫ్ గాడ్ హ్యాస్ డన్ టు దెమ్. కాకపోతే ఒక్క మెయిన్ క్వశ్చన్, ఎందుకని మనిషి ఇంత తెలిసిన, ఇంతకుముందు చదివినాం కదా రోమిలకు రాసిన పత్రిక, ఇంత తెలిసినా కూడా మనుష్యుడు ఎందుకు ఇంకా దేవుడికి దూరంగా ఉన్నాడు, లేదా దేవునికి విరోధంగా చేస్తున్నాడు ప్రతి ఒక్క కార్యంలో? భయం. భయం భయము ఒకటి, సిన్ వల్ల కదా మెయిన్. పాపం వల్ల ఒకటి, ఆ పాపం వల్ల అని కూడా ఉంది. లోకాశలు. ఇంకా అదే సిన్, అన్ని సిన్. ఈ లోకము కోసమని, లోకం కోసమని. ఇంకొకటి ఇంతకుముందు చిన్నవాడు చెప్పాడు, ప్రైడ్. 22nd వర్డ్స్ లో ఉన్నదా ఏం ప్రియదర్శిని చెప్పు. అదే నా లోకాశలు, లోకంలో మన పని అదే పాపం అంటే అదే ప్రియదర్శిని. అంత ఓవరాల్ గా ఓవరాల్. అవును. ఇంకొకటి ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఏమ్మా 2 కొరింథీ 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. 4:1 నుంచి 6. 4. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యములు ప్రత్యక్ష. అంధకారంలో నుండి అదేనా? కాదులే, అదేలే. చదవండి. 2:4 అదే కదమ్మా. 2 కొరింథీ 4వ అధ్యాయం అంటే కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. చదవండి. ఈ సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసెను. అది ఒక రీజన్. డాక్టరీన్ ఆఫ్ ఎలక్షన్ అన్న ఇది ఈ దీంట్లో కొంచెం అంటే ఒకటి దేవుని ఒక రకంగా తీసుకోవచ్చు, ఇంకొక ఆల్టర్నేటివ్. బట్ ముఖ్యంగా ఎందుకు వాళ్ళు ఇంకా కఠినపరుచుకుంటున్నారంటే ఇహలోకపు దేవత అంటే ఎవరు? సాతాను, సేటన్. ఎందుకంటే మనం గలేషియన్స్ జెనిసిస్ 2:3-15 చదువుతున్నప్పుడు ఒకటి చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మనుష్యుడు దేవునికి డిజొబే చేసి సేటన్ కి ఒబే చేశాడో, దేవుడు ఏదైతే మనుష్యునికి ఇచ్చిన ప్రివిలేజ్ ఉందో అది తీసుకెళ్లి సేటన్ చేతిలో పెట్టినాడు. ఎవరు పెట్టినారు ప్రియతం? దేవుడు, యెహోవా దేవుడు. చెప్పు. సేటన్ చేతిలో మనుష్యుడే పెట్టాడంటే, ఎందుకంటే డిజొబే, దేవునికి డిజొబే చేసినాడు, సేటన్ కి ఒబే చేసినాడు కదా. సో ఆ ప్రివిలేజెస్ ఏదైతే ఉందో, తన ట్రస్ట్ ఏదైతే ఉందో, ఇట్ వాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ గాడ్ టు సేటన్. అందుకే మనుష్యుడు దేవునికి ఎనిమిగా ఉన్నాడు. ఇప్పుడు సేటన్ కి యెహోవా దేవతకి ఆయన పూజిస్తున్నాడు మనుష్యుడు. క్రీస్తు వచ్చింది ముఖ్య కారణం కూడా అందుకే. ఆ చెరలో నుంచి మనకి విడుదలను దయచేసి దేవునికి మళ్ళీ మనము ఏకమవులాగున రోమన్స్ చాప్టర్ 5 లో మనం చాలా సార్లు చూసాం, గలేషియన్స్ అవుతున్నప్పుడు కూడా చూసాం. దాన్ని థియోలాజికల్ టర్మినాలజీలో రీకన్సిలియేషన్ అంటారు. ఒకప్పుడు ఎనిమీస్ గా, దేవునికి ఎనిమీస్ గా ఉన్న మనల్ని ఇప్పుడు రీకన్సైల్ చేస్తాడు. అంటే మళ్ళీ దేవునికి ఫ్రెండ్ గా చేస్తాడు, దగ్గర అయ్యేటట్టు చేస్తాడు. ఎగ్జాక్ట్లీ.
సో ఇప్పుడు వీళ్ళకి అంధకారంగా ఎలా కలిగిందంట? మొదటిగా అంధకారము ఇహలోక దేవత దేవుని దగ్గరికి రానికుండా వేస్తుంది. అండ్ వాడి పనే అది, దేవుని దగ్గరికి రానికుండా చేస్తుంది. ఇహలోక దేవత అంటే సాతానా? సైతాన్ అంటే సాతాను. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మనకు తెలుసు ప్రాబ్లం ఏంటిది. ఇహలోకపు దేవత సేటన్ విల్ నాట్ అలో ఎనీవన్ టు గో టు గాడ్. సో మనుష్యుడు తనంతట తాను దేవుని సన్నిధిలోకి పోలేడు. మరి ఎలాగ మరి దేవుని దగ్గరికి పోవడానికి? అందుకే యేసుక్రీస్తు జన్మించినాడు. ఇంకొకటి ఒక 2 వర్సెస్ చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండునందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాహృదయక సంకల్పమాయను. 25 వరకు చదవండి. 25 వరకు. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని యొక్క క్యారెక్టర్. అవును, ఇక్కడ ఏమంటున్నా అంటే ఇహలోకపు విజ్డమ్ ద్వారా, ఇహలోకపు నాలెడ్జ్ ద్వారా దేవునికి దూరంగా ఉన్నాము. కానీ ఎవరైతే ఈ లోకానికి ఫూలిష్ గా ఉన్నారో వాళ్ళని దేవుని ఎన్నుకున్నాడంట. అర్థమైంది కదా? అంటే నాకే మొత్తం తెలుసు, సమస్తం తెలుసు, ఈ లోకం అన్న వాళ్ళకి కాదు. కానీ ఎవరైతే ఫూలిష్ గా ఉన్నారో ఈ లోక సంబంధ విషయంలో వాళ్ళని దేవుని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆ వైజ్ ని సిగ్గుపరచడానికంట. అమేజింగ్ కదా. అది కూడా మనంతటా మనము పొందినది కాదు. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక పాయింట్ మిస్ అయ్యాం. అక్కడ 6వ వచనంలో ఏమన్నా ఉంది? అక్కడ 2వ కొరింథీ 4:6 వచనం. 4:6 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాలలో ప్రకాశించును. కనుక మేము చెప్పండి అన్న. అక్కడ ఏమంటున్నా అంటే మనంతటా మనం దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. దేవుడు ఎలాగూ అంటే జెనసిస్ చాప్టర్ 1:3 చెప్తాడు కదా. వర్స్ 3 అగాధ జలములు అంతా డార్క్నెస్ లో ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక ఎలాగ అన్నాడు, అలాగూ మన జీవితంలో చీకటిమయమైన మన జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? వెలుగును కలుగజేశాడంట. ఎలాగూ? త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మన జీవితంలో వెలుగును కలుగజేశాడంట. సో మనంతటా మనం సంపాదించుకున్నది కాదది. ఆయన సన్నిధిలోకి రావడానికి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలన్నది కూడా దేవుడు వెలుగు కలుగజేయాలి మన హృదయాలలో. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అంటే నేనేదో నా శక్తితో నేను దేవుడి దగ్గరకు వచ్చానని ఎవ్వరు చెప్పుకోలే. ఓన్లీ దేవుడు వెలుగు కలుగజేసినందుకే మనం దేవుని సన్నిధికి వచ్చి నిలబడగలిగే అర్హతను పొందినాం మనం. సో అందుకనే గలేషియన్స్ లో కూడా there is nothing no one can boast about, not their works, it's only by the grace of God. రక్షణ విషయంలో మనది ఏం లేదు, అంత దేవుడు చేసినది. వెరీ ఇంపార్టెంట్ లో అన్నమాట. దాని నెక్స్ట్ టాపిక్ లో అదే అందుకనే పౌలు అంటాడు 1 కొరింథీ 1వ అధ్యాయంలో, మేమేదో పర్సివేసివ్ వర్డ్స్ లో రాలేదు, మేము మా ఇష్టం వచ్చిన గాస్పల్ ఏదో మనుషులకు కట్టుకథలు చెప్పడానికి రాలేదు, మేము దేవుడి శక్తి అయి ఉన్నది ఉంటది అక్కడ 24వ వచనం. ఒకసారి 1 కొరింథీ 1:24. ఆయన యూదులకు ఆటంకముగాను
అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు, జ్ఞానం అయి ఉన్నాడు. So it's important to learn. For those who believe, Christ is the power of God and the wisdom of God. So మన శక్తి కాదు కానీ that power that comes from God, that power that comes from Christ is the one that sustains us. So మనిషి రక్షణ పొందట్లో the only thing we could see is the power of God. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కూడా సిమిలర్ లైన్స్ లో ఉంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. నా జ్ఞానంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు గాస్పల్. నా ఇంటలెక్చువల్ తో నేను వచ్చి నేను ఏదో ఫీబుల్ స్టోరీస్ అని కూడా అంటారు ఒక చోట పౌలు. మేమేది స్టోరీలు చెప్పట్లేదు, కానీ అది దేవుడి శక్తి అయి ఉన్నది. ఇట్స్ ద స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద స్పిరిట్, బట్ ఇన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ఆఫ్ ఇట్స్ పవర్. సో గాస్పల్ అన్నది ఇట్స్ ద డిస్ప్లే ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. నా ఇంటలెక్చువల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. నా జ్ఞానం అంతా పెట్టి ఎన్ని బుక్స్ చదివి అవన్నీ పెట్టినా కూడా I cannot explain it until it's the power of the Holy Spirit God. ఆ నడుపుదల పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే వస్తుంది. ఆయన సన్నిధి తోడుగా ఉన్నప్పుడు. అవునండి, అవును. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ నేను చేస్తున్న కార్యం కాదు. ఈవెన్ గివింగ్ ద గాస్పల్ is not my action, it's the power of God, it's the Holy Spirit. ఆయన కార్యం జరిగిస్తే తప్ప నేను మాట్లాడలేను. ఆయన కార్యం జరిగిస్తే తప్ప హృదయాల మనసులు మారవు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to learn. ఈవెన్ అందుకనే గాస్పల్ చెప్పే ముందు కూడా we always recommend to pray, because నా నాలెడ్జ్ తో నేను ఒక మనిషిని చేంజ్ చేయలేను. It has to be the power of the Holy Spirit God. So it's important to learn. So అంటే మెయిన్ ఎసెన్షియల్ ద టాపిక్, ద కంటెక్స్ట్ ఏంటిదంటే, బిఫోర్ వి గో డీపర్ ఇన్ టు ద హోలీ స్పిరిట్ గాడ్, ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, న్యూమటాలజీ అని చూసుకున్నాం కదా, ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us టు అండర్స్టాండ్ ద ట్రినిటీ. హోలీ స్పిరిట్ గాడ్ ఎవరై ఉన్నారు విత్ ఇన్ ద ట్రినిటీ, బట్ అగైన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. ముగ్గురు దేవుళ్ళు కాదు. క్రిస్టియానిటీ వుడ్ నెవర్ బిలీవ్ దట్. దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ బట్ 3 persons. ఎందుకు 3 persons? అవన్నీ ఈ సిరీస్ లో చూసుకుంటాం అన్నమాట మనం. హౌ వి కెన్ డిఫైన్ ద ట్రినిటీ. ఒక దేవుడు ముగ్గురు మనుషులలో ఎలా ఉన్నాడు, ఎలా అపియర్ అవుతున్నాడు, హౌ డస్ ఇట్ హ్యాపెన్? అసలు ఇట్స్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. ఒక గాడ్ ముగ్గురు పర్సన్స్ ఏంటి? మనకున్న కొద్ది జ్ఞానంలోనే, వి కాంట్ స్టిల్ ఫుల్లీ సస్టైన్ ఆర్ అండర్స్టాండ్ ఇట్. మనకున్న కొద్ది జ్ఞానంలోనే, అది కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానంలోనే వి విల్ ట్రై టు అండర్స్టాండ్ అనమాట ఓవర్ దీస్ సిరీస్. ఎలాగూ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్. ఆ డిఫరెన్సెస్ ఏంటివి, అట్రిబ్యూట్స్ ఏంటివి, సిమిలారిటీస్ ఏంటివి, పర్సనాలిటీస్ ఏంటివి అన్నవి ఈ సిరీస్ మొత్తంలో చూస్తాం అన్నమాట. సో వి విల్ గో త్రూ ఆల్ ఆఫ్ ఇట్ ఇన్ డీటెయిల్ అబౌట్ న్యూమటాలజీ. హోలీ స్పిరిట్ గాడ్ ఎవరు, డీటెయిల్ గా ఆయన ఫంక్షన్ ఏంటి, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటివి. నా పర్సనల్ లైఫ్ లో వాట్ డస్ ఇట్ మీన్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్ గాడ్, అవన్నీ డీటెయిల్ గా చూస్తాము. వీక్లీ ఉండకపోవచ్చు, కానీ వెన్ ఎవర్ గాడ్ పర్మిట్స్. నాకు పర్సనల్ గా నేను అనుకోవడం, వీక్లీ చేసినా కూడా మనకు మినిమం 1 year అవుతుంది ఒకవేళ డీటెయిల్ గా చూసుకుంటే వెళ్తే కన్నా. బట్ హోప్ఫుల్లీ గాడ్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే వి విల్ గో వెరీ డీటెయిల్. నెక్స్ట్ వీక్ ఇది వీక్ నేను ప్రిపేర్ అయ్యాను. ఇంకెవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా? మమ్మీ నువ్వు మ్యూట్ లో ఉన్నామా? టైం ఉందంటే నెక్స్ట్ టాపిక్ కూడా డిస్కస్ చేయమంటే చేస్తాను. దేవుని శక్తే కదా మనల్ని దేవుని దగ్గరికి నడిపించేది అని అంటే, అందరినీ నడిపేది కదా, మనం కోరాల దేవుణ్ణి.
దేవుణ్ణి అంటే మనం రిక్వెస్ట్ కోరాలి. చేయాలి, రిక్వెస్ట్ చేయాలి కానీ బట్ ఇట్ స్టిల్ ద డెసిషన్ ఇస్ గాడ్స్, నాట్ అవర్స్. రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు, అడగమంటాడు కూడా. ఇన్ఫాక్ట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు రిక్వెస్ట్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందుకు రిక్వెస్ట్ చేయాలి అంటే యోహాన్ రాసిన పత్రిక 14-15 అధ్యాయాలు చదివితే గాన ఇఫ్ యు బిలాంగ్ టు మీ, మీరు నా వాళ్ళు అయి ఉంటే గాన, నా కమాండ్మెంట్స్, నన్ను ప్రేమించిన వాళ్ళైతే గాన నా కమాండ్మెంట్స్ మీరు పాటించాలి. నా కమాండ్మెంట్ ఏంటిది అంటే దట్ యు లవ్ వన్ అనదర్ అని. అసలు దేవుడికి సంబంధించిన వాళ్ళు, దేవుడికి సంబంధించని వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ కూడా ఒకసారి మొదటి యోహాన్ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎవరైనా తీస్తే, మొదటి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఒకసారి బైబిల్ 3వ అధ్యాయం 4వ వచనం, సారీ, మొదటి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. పాపం చేయవాడెవడునో ఆయనను చూడలేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవని నిమిత్తమును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. నిజమే, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. 2 మేజర్ ఆస్పెక్ట్స్ అక్కడ ఉంది కదా. ఒకటి ఏంటిది, అపవాది పిల్లలు దేవుని పిల్లలు ఎలాగ డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఒకటి, హూఎవర్ డస్ నాట్ ప్రాక్టీస్ రైచియస్నెస్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్. అంటే నీతిని వెతకాల, మన హృదయంలో ఆశ ఉండాలి. ప్రతి ఒక్కరం పాపం చేస్తాం, అది ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటుందని వాక్యంలో కూడా ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కానీ క్రీస్తుకు సంబంధించిన వాళ్ళది ఏంటిది, ఆ పాపాన్ని హేట్ చేస్తారు, నీతిని జరిగిస్తారు, నీతిని వెతుకుతారు. దేవుణ్ణి నేను ప్లీజ్ చేయాలి, నీతిని వెతికే ఆలోచనలోనే ఉంటది వాళ్ళ ఆలోచన. రెండవ విషయం ఏంటిది, వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటిది, అది 10వ వచనంలో దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. సహోదరుని ప్రేమించాలి. సహోదరు అంటే బోత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అక్కడ. అదే, అవునులే. సో ప్రేమ వెరీ ఇంపార్టెంట్. మనం ఎందుకు ఒక రక్షణ కొరకు ప్రార్థన చేస్తామంటే, వాళ్ళు నశించిపోవటం మనకి ఇష్టం లేదు కాబట్టి. క్రీస్తు వారిని ప్రేమించమన్నారు కాబట్టి. సో దట్ వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీవన్. వీ హ్యావ్ టు హేట్ సిన్, బట్ వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీవన్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లోనే డిస్టింగ్విష్ తెలుస్తారు, సైతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, దేవునికి డిస్టింగ్విషింగ్ కనపడుతుంది అన్నమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ us టు లవ్ వన్ అనదర్ బికాస్ క్రైస్ట్ సెడ్ సో. అది నా హృదయంలో పుట్టినది కాదు, అది నాకు దేవుడు అంటే ఇష్టం. నా హృదయం అంతా దేవుని ప్లీజ్ గా ఉండాలన్నది నేను చేస్తున్నది. నేను ప్రేమించేది కూడా ఎందుకు, దేవుని ప్లీజ్ చేయడం కొరకు. నా ఆలోచన తలంపంతా కూడా నా ప్రభువుని నేను ఘనపరచాలి, నా ప్రభువు చిత్తం నా జీవితంలో నెరవేరబడాలి అన్న ఆలోచనలోనే ఉండాలి క్రీస్తుకు సంబంధించిన వారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ప్రార్థన కూడా ఎందుకు చేస్తామన్న దానికి రీజన్ అన్నమాట. చేస్తాము, ఎందుకు చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. రక్షణ కొరకు అప్లై చేసుకోవాలా ప్రీతం? అవునండి, ఒకరి రక్షణ కొరకు మనం కంపల్సరీ ప్రార్థన చేయాలి. దేవుని ఆజ్ఞ ఉన్నది అది. అది జరిగేది జరిగించకపోయేది ఆయన చిత్తం, మనకి ఎటువంటి హక్కు లేదు అది. కానీ ప్రార్థన అయితే చేయడం మన ఒక డ్యూటీ. ఇతరుల కొరకు
ఇతరుల కొరకు. అవునండి. ఇక్కడ తర్వాత కూడా వచ్చింది చూడు 11లో, మరి మనం మొక్కనినొకడు ప్రేమిపోవాలన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యని మళ్ళా వంటి పేతులు వారమై ఒకటి ఉంది, ఉండరాదు. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపాను. వాడు అతని ఎందుకు చంపెను. చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. అటువంటి ఈవిల్ తలంపులు ఉండకూడదు. బట్ వీ హ్యావ్ టు లవ్. డెఫినెట్లీ అవర్ హార్ట్స్ షుడ్ బి టు లవ్ వన్ అనదర్. వెరీ ఇంపార్టెంట్. బాబా నువ్వు మాడగొట్టు దగ్గు పెట్టినావు. సహోదరుని ద్వేషించినావు అని అంటే నీలో లేదు, నీతి కార్యాలు లేవు అని అర్థం. అంటే మనం పరీక్షించుకోవాలా, ప్రభువా నేను దూరంగా ఉన్నానా నీకు, మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. దట్స్ అన్ ఇండికేషన్ అన్నమాట టు రన్ టు గాడ్. సో అది ఈ దినానికి. నెక్స్ట్ అంటే దేవుడు ఎప్పుడు దయచేస్తే డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఎన్నో పేర్లు ఉన్నాయి. దెర్ ఆర్ అరౌండ్ 365 నేమ్స్ ఆర్ 365 టైమ్స్ హోలీ స్పిరిట్ గాడ్ వాజ్ రెఫరెన్స్డ్ ఇన్ ద బైబిల్. కానీ స్పెసిఫికలీ నేను అన్ని చదవను, కానీ 3 మేజర్ పేర్లోనే నేను డిస్టింగ్విష్ చేస్తా అని ప్లాన్. ఆ 3 చదివేసరికి మనకు టైం అయిపోతుంది అనుకుంటా. ఏ విధంగా ఆ 3 పేర్లను నేను చూస్ చేసుకున్నాను అంటే, ఒకటి Holy Spirit God in relation to the Father, Holy Spirit God in relation to the Son, Holy Spirit God in relation to the Holy Spirit. ఆయననే ఎలా రెఫరెన్స్ చేయబడ్డాడు. సో ఆ 3 మేజర్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. దాంట్లోనే మల్టిపుల్ థింగ్స్ వి విల్ లెర్న్ అనమాట. ఒకటి ఏంటిదంటే, హౌ హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ ద సిమిలర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, how the Holy Spirit God has the similar attributes of the God the Son. అలా చెప్తూనే how he is different from them అది కూడా చూస్తాం అన్నమాట టుమారో. అంటే డీపర్ గా డిఫరెన్సెస్ చూడం, కానీ మనకు స్పెసిఫిక్ గా వి విల్ segregated topic how we find the differences, different persons అని, వాళ్ళ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయని చూసుకుంటాము. బట్ టుమారో when discussing the names of God, sir tomorrow అంటానా నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు టుమారో చెప్పలే, పేర్లలోనే we can add ఏందమ్మా టుమారో చెప్పలే. టుమారో బాగా ఉన్నట్టున్నారు కదా. బాగా లేదు గలేషన్స్ లేదు అక్కడికి చిన్నోడు కానీ బాగా లేదు పిల్లోడు జాషువా వాళ్ళ ఊరికి పోతాడంట. ఓకే రేపు 9:30కి చెప్పు. రేపు నైట్ చూస్తాను, నేను చెప్తానులే. నేను నీకు ఫోన్ చేసి చెప్తాను ఒకవేళ వీలవుతుంది. అట్లా కదా, మేము ఎవరిని మాట్లాడుకోము, నువ్వు చెప్తే నేను ఫోన్ చేసి మర్చిపోతాం మేము మళ్ళా. చదువు చిన్నాడు మర్చిపోతాం. ఇప్పుడు చాలా బాగుంది. రేపు 9:30కి నైట్ నేను చేస్తా, ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తాను ఏ సంగతి. లేదు ఇంకా కన్ఫర్మ్ ఇంకా రేపు బయటికి వెళ్ళేదుందమ్మా. రేపు ఎవరు లేరురా, నేనే చెప్దాం అనుకున్నాను. అది దేవుని చిత్తం లేదు, ఏం లేదు, ఊరికేనే నేనే ప్రిపేర్ అవుతుంది చిన్నగా. కన్ఫర్మ్ చేస్తానమ్మా, నేను కన్ఫర్మ్ చేస్తానులే ఫోన్ చేసి. సర్లే, ఎవరు లేకుంటే చిన్నోడు రేపు నువ్వు చెప్తావా? అన్న బిజీగా ఉంటే చెప్తా. లేదా రేపు చెప్పు 9:30కి. నేను సడన్ గా ఇప్పుడు అనుకుంటున్నా గలేషన్స్ అయినా చెప్పు చిన్నోడు, నువ్వు కూడా పార్టిసిపేట్. ఐ థింక్ మంచిది అనమాట. అంటే అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనము ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని దేవునితో మనము అడుగుతామో, ప్రిపేర్ అవుతూ ఉంటామో, ఇంకా ఎక్కువ దేవుడు మాట్లాడతాడు అనమాట నాతో. నేను కూడా మా స్టూడెంట్స్ తో కూడా అదే చెప్తా. ఒకవేళ దేవుడు నాతో 100% మాట్లాడితే, మీ దగ్గరకు వచ్చేసరికి అది ప్రాబబ్లీ 40% 50% అవుతుంది. బికాస్ ఐ పర్సనలీ అప్లై టు మై లైఫ్ ఫస్ట్. ఇమీడియట్ గా నేను పరీక్షించుకుంటాను నా జీవితంలో, నేను అప్లై చేసుకుంటాను. అది చెప్పే ముందు ప్రభువా నేను ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయని. అందుకనే ఐ వాజ్ ఎంకరేజింగ్ ఎవ్రీ వన్ కూడా. ఇక్కడ స్టడీలో కూడా మా దగ్గర కూడా అందరికి టాపిక్స్ ఇచ్చి ఐ వుడ్ ఎంకరేజ్ దెమ్ టు లర్న్ టు. అంటే ఒక్కొక్కరు స్టైల్లో వేరే విధంగా ఉన్నప్పటికీ
దేవుడు మాట్లాడేది ఒక్కటే కదా, ఒక్కటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది అన్నట్టు. బట్ ఐ పర్సనల్లీ ఎంకరేజ్ ఎవ్రీవన్, చిన్నోడు బబ్లు ఇంకా నేను మా మమ్మీతో కూడా అదే అంటున్నా, మీ జనరేషన్ కన్నా మా జనరేషన్ తోనే దేవుడు క్లోజ్ గా ఉన్నాడు అని. అంటే యూ బోత్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్, బ్యూటిఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ కదా, చాలా మంచిగా కూడా చెప్తున్నారు. సో ఐ వుడ్ ఎంకరేజ్ బోత్ ఆఫ్ యూ టు కమ్ అప్. గలేషన్స్ కానీ టాపిక్స్ కానీ అమేజింగ్ గా దేవుడు మీతో మాట్లాడతాడని వనస్తులు ప్రవచించేదారని ఉంది కదా, అంతే అంతే తిన్నారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ట్రూ. కాదు ప్రీతం, యవనుడా నీ యవన కాలం అందే దేవుని వైపు తిరుగు అని వాక్యం ఉంది. అవునంటే అవును అవును. యా, అలాగే పింకీ కూడా మంచి మంచి ఆశ దేవుని వాక్యం తెలుసుకోవాలని గురించి ప్రీతమన్న ప్రీతమన్న చూడు అన్నా చెప్పు. మంచి ఆశ పింకీ కూడా దేవుని తెలుసుకోవాలని, దేవుని వాక్యం తెలుసుకోవాలని అంటున్నాను. అసలు ఐ వుడ్ ఎంకరేజ్, అంటే మా ఇక్కడ స్టూడెంట్స్ తో కూడా అదే చెప్తాను, తప్పున్నా వి విల్ కరెక్ట్ ఇట్. ఎవరు ఉంటారు కరెక్ట్ చేసుకోవచ్చు, అదొక రకంగా నేర్చుకోవచ్చు కూడా. ఒకవేళ తప్పున్నా కూడా ఇది వర్డ్స్ అని చూపించుకొని, బట్ ఆ ప్రాక్టీస్ ఎప్పుడైతే అట్లే నేర్చుకుంటామన్నా, దేవుని మీద ఆనుకొని ఉంటాం కదా, ఇది మన మన సొంత జ్ఞానం కాదు కదా, దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు దేవుడే నడుపుదల చేస్తాడు. సో అది సో టుడే మనం నేర్చుకున్నది అంటే హౌ ద హోల్ క్రియేషన్, హౌ ద హోల్ వరల్డ్ విల్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క సబ్స్టెన్స్ లో, ప్రతి ఒక్క విషయంలో దేవుడి మహిమను, ఇన్విజిబుల్ థింగ్స్ అని ఉంది. అందుకని రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఈవెన్ ఇన్ ద ఇన్విజిబుల్ థింగ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హెస్ బిన్ ప్రొక్లైమ్డ్. అండ్ వి నో ఒకవేళ ఏథియిస్ట్ కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కూడా, we know that there are so many things in the world that declares the glory of God. Anthropic constants కానీ ప్రతి ఒక్క విషయాలలో. బట్ వన్ థింగ్ we have to understand is, ఎందుకు వారు ఇంకా అర్థం చేసుకోలేని విషయంలో ఉన్నారు అంటే, ఇహలోకపు దేవత వారికి గురుడితనం కలగజేసిందంట. దేవుడే వారి డార్క్నెస్ లో లైట్ షైన్ అవ్వాలని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసుకున్నాం అక్కడ. సో మన డ్యూటీ ఏంటిది అంటే ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. ప్రభువా ఆయన వాళ్ళని రక్షించుకుని, ప్రభువా వారి నాశనం అవ్వటం మాకు ఇష్టం లేదు. ఈ వాక్యంలోనే ఉన్నది, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని, ఏ ఒక్కరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదని వాక్యంలో ఉన్నది. ప్రభువా ఆ ప్రేమ కలిగిన హృదయంతో మన డ్యూటీ ఏంటిదంటే ప్రార్థన చేయాలి వారి కొరకు, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. కార్యం జరిగించేది ఆయనే, మనం కాదు, మన మాటలు కాదు. నిన్న అదే అన్న, పాస్టర్ సెకండ్ సర్వీస్ పోయినప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ లో నీ శత్రువును క్షమించు అని ఉంటదంట ఓల్డ్ టెస్టమెంట్ లో. కానీ న్యూ టెస్టమెంట్ లో నీ శత్రువు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయవాలని ఉంటదంట. అవును బాబు, ప్రేమించాలి కూడా అంటాడు కదా, శత్రువును ప్రేమించి వారి బాగు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయవాలని న్యూ టెస్టమెంట్ లో ఉంటాడు. అవును, దేవుడే చెప్పినాడు కదా, మీరేం చేయించున్నారు బాబులు, దేవుడు శిలువ మీద అదే అన్నాడు కదా, మీరేం చేయించున్నారు. అదే ఫస్ట్ తాను అంటే ఫస్ట్ అన్నిటికీ ప్రైమరీ ఎగ్జాంపుల్ దేవుడే అన్నమాట. అన్ని అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా, నువ్వు నాకు ఎవరన్నా ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్ మానేయంటే వీడు చెప్తాడు నాకు, ఫస్ట్ వీడు మానేయకుండా అంటే ఫస్ట్ ప్రైమరీ ఎగ్జాంపుల్ దేవుడే అన్నమాట. అన్ని అనుభవించి అన్ని తీసుకొని సరే నేను చేసినాను కాబట్టి నేను చెప్పగలను అంటారు కదా. ఒక చిన్న స్టోరీ ఉంటది కదా, ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ వచ్చి చాక్లెట్ మానేయడం లేదు అని టీచర్ చెప్తే, ఒక 21 days ఆగిన తర్వాత నేను చెప్తాను అంటే, ఎందుకు 21 days అంటే, ఫస్ట్ నేను మానుకోవాలి కదా, నేను ఎట్లా మానుకోవాలో తెలిసినప్పుడే కదా నేను చెప్పగలిగేది అని అంటే. సో ప్రైమరీ ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తాడనమాట ప్రతి ఒక్కటి. ఇప్పుడు బయాలజికల్ ఫాదర్ లేడు అంటే ఐ మీన్ దేవుడి వల్లనే పుట్టాడు, బట్ మదర్ రూమ్ నుంచి వచ్చినాడు కాబట్టి సో హీ హాస్ టు ఫుల్ఫిల్ తల్లి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాడు. అందుకే
ప్రతి ఒక్కటిని దించేసుకుంటూ వచ్చి ఫ్రీ అయిపోయి ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తాడు అనమాట దేవుడు. బాగా చెప్పాడు అన్న నిన్న కూడా ఆయన. వెరీ గుడ్. నువ్వు చెప్పినదంతా ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ హిబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది బాబులు. 14వ వచనం నుంచి చదివితే కన్నా ఆయన ప్రతి ఒక్కటి అనుభవించినాడంట. ఎందుకు అంటే ఇన్ ఆల్ వేస్ హి వాస్ టెంప్టెడ్ సో దట్ హీ కెన్ హెల్ప్ us అని ఉంటుంది. నాకు అదే అన్న ఉండిండి అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుడు కదా, దేవుడు ఆ టైం అంటే సాతాను ఇప్పుడు సాటన్ నుంచి ఆ టెంప్టేషన్ నుంచి ఈజీగా బయటపడరు, కానీ ప్రేయర్ ద్వారానే బయటపడతాడు అనమాట. బట్ అంటే టెంప్ట్ చేయబడ్డాడు కానీ మనలాగా అప్స్ అండ్ డౌన్స్ లేవు. హి వాజ్ నెవర్ టెంప్టెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే పడిపోలేదు అనమాట ఆ పాపానికి. బట్ హీ వాజ్ టెంప్టెడ్ డెఫినెట్లీ నువ్వు అన్నట్లుగా. టెంప్ట్ అయినప్పుడు కానీ అంటే దేవుడు కదన్న, ఏదైనా అంటే మనుష్య కుమారుడు అయినా కానీ సో హీ కెన్ అవాయిడ్ అంటే ప్రాబ్లం ఫేస్ చేయకుండా అవాయిడ్, కానీ అవాయిడ్ చేయకుండా ప్రేయర్ ద్వారానే సాల్వ్ చేసుకున్నాడు. దట్స్ ట్రూ. గుడ్ పాయింట్. హిబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంతా నువ్వు చెప్పిన టాపిక్ బబ్లు. వెరీ గుడ్ పాయింట్. రేపు ప్రియతమ గాని చిన్నోడు దానికి